నమస్తే, నేను ఖమ్మం కలమని. నేను ఎక్కడికి వచ్చాను తెలుసా? మెగా 9 టీవీ తరపున నేను కరీంనగరం జిల్లాకు వచ్చిన. ఒక మంచి కళాకారుని బాబుని తీసుకొచ్చిన. ఎవరో తెలుసా? సామి. సామి అంటే మన తెలంగాణ కోగిల పాటలు అద్రగొడతాడు. ఆ పాటలు మనం విందాం. నానా దంచు ఇక. నమస్తే. ముందుగా మెగా 9 ఛానల్ వాళ్ళకు ప్రత్యేకమైన ధన్యవాదాలు అక్క. మీకు కూడా మరి ముందుగా పల్లెల్లో ఎన్నో అద్భుతమైనటువంటి జానపదాల్లో ఒక ముందుగా అల్లల్ల నేరాడి నేరియాలో అల్లహన్ని రేడి పళ్ళు నేరియాలో పల్లం మెవు పిల్ల నేరియాలో నిన్ను పెళ్ళాడుతారా నేరియాలో అరే అల్లల్ల నేరాడి నేరియాలో అల్లహన్ని రేడి పళ్ళు నేరియాలో కరీంనగర్ కాడ నేరియాలో నాకు కంకారం తినుంది నేరియాలో కంకారం తినమ్మి నేరియాలో నీకు కమ్మలు పుట్టాలు తెక్క నేరియాలో అల్లల్ల నేరాడి నేరియాలో అల్లహన్ని రేడి పళ్ళు నేరియాలో అల్లల్ల నేరా నేరియాలో అల్లహన్ని రేడి పళ్ళు నేరియాలో మరి ఇట్లా ఇంకా ఎన్నో పాటలు ఉన్నాయి. కమ్మల బుట్టాలు ఎవరో తెచ్చినావు? కమ్మల బుట్టాలు మా కోడలకే తెచ్చినవా లేకుంటే ఎవరికన్నా పట్టుకపోయినావా? అది చెప్పు నాకు ముందు. లేదు లేదు అట్లేం లేదమ్మా. ఇంకెట్లున్నాయి అంటే జమ్మి కుంట కాడ నేరియాలో నాకు జామ తోట ఉంది నేరియాలో అరే జమ్మి కుంట కాడ నేరియాలో నాకు జామ తోట ఉంది నేరియాలో నేరియాలో నాకు జామ తోట ఉంది నేరియాలో జామ తోట నమ్మి నేరియాలో నీకు దప్పల తగెడు తెత్త నేరియాలో అల్లల్ల నేరాడి నేరియాలో అల్లహన్ని రేడి పళ్ళు నేరియాలో అల్లల్ల నేరాడి నేరియాలో అల్లహన్ని పల్లం మెవు పిల్ల నేరియాలో నిన్ను పెళ్ళాడుతారా నేరియాలో ఓయ్ వై అల్లల్ల నేరాడి నేరియాలో అల్లహన్ని రేడి పళ్ళు నేరియాలో నిజామాబాదు కాడ నేరియాలో నాకు నిమ్మ తోట ఉంది నేరియాలో నిమ్మ తోట నమ్మి నేరియాలో నీకు నీళ్ళు పలిసు ఎత్త నేరియాలో నేరాడి నేరియాలో ఓయ్ ఓయ్ అల్లల్ల నేరాడి నేరియాలో అల్లహన్ని రేడి పళ్ళు నేరియాలో పట్నంలో ఇల్లుంది నేరియాలో అది పంజాగుట్టలోన నేరియాలో పట్నంలో ఇల్లమ్మి నేరియాలో నీకు పట్టు చీర తీసుకొత్త నేరియాలో అరే అల్లల్ల నేరాడి నేరియాలో అల్లహన్ని రేడి పళ్ళు నేరియాలో పెద్ద పెళ్లి కాడ నేరియాలో నాకు ఇద్దరు పిల్లలుండ్రు నేరియాలో ఇద్దరు పిల్లల తల్లి నేరియాలో నేను నిన్నే పిల్లాడుతాను నేరియాలో ఓయ్ ఓయ్ అల్లల్ల నేరాడి నేరియాలో అల్లహన్ని రేడి పళ్ళు నేరియాలో అల్లల్ల నేరాడి నేరియాలో అల్లహన్ని రేడి పళ్ళు నేరియాలో అబ్బబ్బబ్బా, ఏం పాట పాడినావు కొడక. ఆ, ఇద్దరు కాక మళ్ళీ మూడోగా కూడా. అట్లా రాసిర్రు, అట్లా పాడడం జరిగింది. వాస్తవానికి ఇద్దరు ముగ్గురు ఎవరు లేరు కానీ ఆ, ఆ పాట మరి ఈ ముగ్గురిని సాత్తవా? మరి ముగ్గురు కావాలన్నావు కదా నువ్వు. మరి నా కోడలకి ఇంటికి పోయి చెప్తా నేను. ఏం వద్దొద్దు, మళ్ళీ ఇబ్బంది అయితే చెప్తే. నేను ఒకలే చాలు, నాకు ముగ్గురు ఏమొద్దు. నా కోడలు ఒకతే కదా. ఒకటే. ఓకే, ఒప్పుకున్నావు. ఆ. సరే నాన్న, నువ్వు ఏం పని చేస్తావు? నాది కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం పెరకాపల్లి విలేజ్, వంగర పక్కనే ఉంటుంది. నేను ఒక 20-23 ఏళ్ళ నుంచి హైదరాబాద్కు వచ్చి ఈ పాటలే ఉద్యమ నేపథ్యంలో
ఈ పాటలు పాడుకుంటా జీవితాన్ని ముందుకు తీసుకుపోవడం జరుగుతున్నది. ఈ సమాజం గురించి చదువుకోవాలని, ఎయిడ్స్ మీద, మూఢనమ్మకాల మీద, ప్రజలకు కావాల్సినటువంటి మంచి మంచి పనులలో భాగస్వాములు అయ్యే దిశ వైపు నడుచుకుంటూ ముందుకు పోతున్న అక్కగారు మరి మంచి మమ్మల కూడా ఎక్కడో మాల్మూల గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళను ప్రపంచానికి చూపిస్తున్నటువంటి మెగా9 ఛానల్ వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇట్లా ముందుకు పోతున్నా అక్క. నీకు ఎంతమంది నాన్న పిల్లలు? నాకు 2 పిల్లలు, పాప బాబు. హైదరాబాద్లోనే ఉంటున్నాము ప్రస్తుతానికి. నువ్వు ఏ పాటతోటి నువ్వు పైలోకి వచ్చినావు? చిన్నప్పుడు నువ్వు ఏ పాట పాడినావు? నువ్వు పల్లెల్లో పాడినావా, పని చేసుకుంటూ పాడినావా? నీ పాటలన్నీ అసలు నువ్వు ఏ పాటతోటి నువ్వు పైకి వచ్చినావు నాకు అది చెప్పాలి. ఓకే. నేను మరి 1995లో హుజురాబాద్లో మాకు నేర్నాల కిషోర్ అన్న ఆధ్వర్యంలో నగారే కళా బృందంలో కొన్ని పాటలు అప్పుడు వినడం జరిగింది. అప్పుడు బార్డర్లో సైనికుడు అనేటువంటి పాట, నవమాసాలు మోసిన తల్లి, తర్వాత ఎన్ఎస్ఎస్ పాటతోని బయటికి రావడం, తర్వాత తయ్యం దత్తయ్యం అనే పాటతోని, లంబడోళ్ళ సాంగ్స్తోని పాడడం జరిగింది. తమ్ముడు మంచి పాట. ఓకే. మనం పల్లెలలో నాటేస్తాం, కోత కొత్తాం కదా, మన అక్కలు చెల్లెలు అందరూ కోత నాటేసుకుంటూ పాటలు పాడతారు చూడు. మంచి పాట, పల్లెల పాట, ఊపు. ఓకే అక్క. తమ్ముడు అక్క, బంజారా పాట అంటే అద్దరగొట్టినావు. ఓకే. పాట చక్కగా పాడినావు. మన బంజారా వాళ్ళంతా చూసి కూడా నిన్ను మాత్రం మామూలుగా అస్సలు అన్న ఎక్కడున్నావు అనుకునేటట్టుగా పాడినావు నువ్వు పాట. బాగుంది పల్లె పాట తమ్ముడు. అంతే అక్క. తమ్ముడు సైనికుల పాట పాడిందని చెప్పినావు కదా, ఒక్కసారి ఆ పాట కనుక నువ్వు మాకు పాడి వినిపిస్తే మేము కూడా బాగా ఖుషిగా ఉంటావు. పాడు తమ్ముడు. సంతోషం. ఎందుకంటే ఈ భారతదేశానికి సరిహద్దులలో ఉండేదే వాళ్ళు ఉంటేనే మనం ఈ స్వేచ్ఛా వాయులను పీల్చుకుంటున్నాం. కాబట్టి మన కోసము వాళ్ళు 24 గంటలు దేశ సరిహద్దులలో వాళ్ళ ప్రాణాలు పోయిన అమ్మన్నలను వదిలేసి, వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని వదిలేసి కూడా మన కోసము కావలి కాస్తున్నటువంటి సైనికులను ఒకసారి గుర్తు చేసుకుందాం. బార్డర్లో సైనికుడా, భారత్ రక్షకుడా, కన్ను మూసివా ఓ సైనికుడా, మా కోసం ప్రాణాలిందివా. జన్మనిచ్చి నిన్ను గన్నదో, ఈ దేశం కోసము నిన్ను సేవాను చేసిందో. ఈ జన్మనిచ్చి నిన్ను గన్నదో, ఈ దేశం కోసం కన్న తల్లి పాదాల
ఈ పాట ఆ, ప్రపంచం అంతా కూడా అవును ఇది మామూలు పాట కాదు. సైనికులు లేనిది మన జీవితాలే లేవు. అవును వాళ్ళు బార్డర్లా తినక యుద్ధాలు చేసుకుంటా మన ప్రాణాలను కాపాడుతుండ్రు, మన భారతదేశాన్ని కాపాడుతుండ్రు. వాళ్ళందరికి కూడా నా జోహార్లు. వాళ్ళందరూ కూడా చల్లగా ఉండాలి, వాళ్ళ పాటలు మరీ మరీ పాడాలి అని నేను కోరుకుంటున్న తమ్ముడు. చక్కటి పాట పాడినవు. ఆ సైనికులకు నేను ఇంకా మరీ మరీ దండాలు పెడుతున్నా. మన భారతదేశాన్ని కాపాడితేనే మనం ఇక్కడ ఉండగలుగుతున్నాం. వాళ్ళు లేకుంటే మనం ఇక్కడ ఈ భారతదేశంలో ఉండలేము. ఓకేనా? ఇంకా ఏం తమ్ముడా, మరి నువ్వు చేన్ల పని పోతావా? ఇదేనగా ఇక ఇదే పని, చేన్ల పని ఏం లేదు. ఇక మీకు చేను లేదా? చేన్లు ఉన్నాయి కానీ ఒకప్పుడు ఉండే. 10th వరకు చేన్ల పని చేసినాము. ఇక తర్వాత ఉద్యమంలో ఇటు పట్నం రావడం జరిగింది. ఆ ఉద్యమ నేపథ్యంలో ఉద్యమంలో ముందుకు పోవడము, ఉద్యమంలో కోసము ఎన్నో పాటలు కూడా పాడడం జరిగింది. అందులో తెలంగాణ కోసము అమరులు 1200 పైచీలకు అమరులైనటువంటి ఒకసారి వాళ్ళను కూడా తలుసుకుందాము. తమ్ముడా, మన అమ్మ నాన్న ఏం పని చేస్తారు అది చెప్పలేను. అమ్మ నాన్న వ్యవసాయం చేస్తారు, ఊర్లోనే ఉంటారు. వాళ్ళు వ్యవసాయం చేస్తారు. కూలి పైన ఏమన్నా వ్యవసాయం ఉందా? మనకి వ్యవసాయం ఉంది, మాకు ఉన్నది వ్యవసాయం ఉంది. వ్యవసాయం పనిలోకే కష్టపడుకుంటేనే నేను చదివించారు. అవును, కష్టపడుకుంటే నువ్వు చదువుకొని ఇవాళ నువ్వు ఈ ఆటలు పాటలు నేర్చుకున్నావంటే అవును, ఇది మామూలు విషయం కాదు. మంచి ఊపున్న పాట. మీ మరదలు మీ ఇంటికి వస్తుందా? వస్తారు. మరదల పాట ఒక్కటి మంచిది. పొలాల పాట. గల్గలు సప్పుల్ల గాదులు తెస్తానే, రంగు రంగుల రైకెలు తెస్తానే, గాదులేసుకోవే పిల్ల మోదులన్నీ నీరా, మందులా మనసు పడితే నీ మీద, మరదాల నీ మేర బావలోనే గారా. గల్గలు సప్పుల్ల గాదులు తెస్తానే, రంగు రంగుల రైకెలు తెస్తానే, గాదులేసుకోవే పిల్ల మోదులన్నీ నీరా, మందులా మనసు పడితే నీ మీద, మరదాల నీ మేర బావలోనే గారా. కుండీల రైగ తొడిగి పిల్ల పండెక్కి నువ్వు పోతుంటే, అరరర సన్నని నడుము తానా నిన్నిడిసి బతకలే త్యానా, ఉంగరాల కురులు బంగారు పొత్తు జడలు, మందులా మనసు పడితే నీ మీద, మరదాల నీ మేర బావలోనే గారా. అరరర చెందెల్ మట్టేల దానా, దారుడు జడల దానా, అరె నీ చెప్పల నడుమ మెరిసే, నా గుండెల వాన గురిసే, నీ బుగ్గ మీద మచ్చ, నా మనసు నీకు ఇచ్చా, నీ బుగ్గ మీద మచ్చ, నా మనసు నీకు ఇచ్చా, మందులా మనసు పడితే నీ మీద, మరదాల నీ మేర బావలోనే గారా. మందులా మనసు పడితే నీ మీద, మరదాల నీ మేర బావలోనే గారా. మరదల మీద బాగానే కావాల్సింది నీకు. మరదలు ఎట్లాగా మంజుల నీ మీద మనసు పడ్డానంటే వచ్చేస్తుందా ఏంది నీ అమ్మడి పెళ్లి చేసుకుంటానికి? మరి నా కోడలేడు పోవాలనుకున్నావు నువ్వు? అందుకోసం వెళ్ళగా వద్దనుకున్నా నేను కూడా. మరి నా కోడలేడు పోయిద్ది అనుకుంటున్నావు నువ్వు? జాగ్రత్తగా ఉండు. మంజులని మళ్ళీ మరదల మీద అంపడి పడ్డావు అనుకో, ఈపి సాగు చేసి వదిలి పెడతారు. అట్లయితే వద్దే వద్దు నాకు. ఓకే కష్టమే అట్లయితే. తమ్ముడు, ఇంకా మంచి పాటలు, అమ్మ పాటలు ఉంది. అమ్మ పాట కూడా ఉంది. అమ్మ పాట ఒకటి పాడు. మరి నవమాసాలు మోసి
ఈ కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసినటువంటి తల్లిదండ్రులు వారి యొక్క ఆశయాలను అందరూ కూడా ముందుకు తీసుకొని పోవాలని, మరి అమ్మనై అయితేంది నాన్ననైనా చదువు చెప్పినటువంటి గురువులు కూడా వారు మన మంచి కోసమే చెప్తారు కాబట్టి వారిని ఒకసారి మనం మెగా9 ఛానల్ ద్వారా ప్రేక్షకులకు కూడా అమ్మ నాన్న గొప్పతనం కూడా చెప్పుదామని కోరుకుంటూ, అమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరమో. అమ్మ పాట ఏంటంటే అమ్మలు కూడా గుర్తొస్తున్నారు. అమ్మ లేని జన్మ లేదు కదా మనకు. అమ్మ లాలించి కడుపుల నవమాసాలు మోసి లాలించి ఆడి పాడి మనని పెద్దోళ్ళని చేసి గోరుముద్దలు పెట్టి జాబిల్లిని కూడా పిలిచి అమ్మ ఇంతొల్లని చేసింది కదా. అమ్మకు బువ్వ పెట్టాలంటే ఎంతో మంది కూడా అమ్మకు బువ్వ పెట్టాలంటే ఒక రకంగా చూస్తారు అమ్మని. అమ్మ జన్మ మరి 7 జన్మలకు కూడా మనము అమ్మ జన్మ తీర్చుకోలేము. అమ్మ పాట పాడినందుకు నాన్న నీకు పాదావి వందాలా. ఓకే, చక్కగా అమ్మ గురించి థాంక్యూ అక్క. మరి ఈ సమాజం కూడా వాస్తవానికి ఒక 20-25 ఏళ్ళ కింద ఈ వృద్ధాశ్రయాలు కూడా లేకుండే, అమ్మా నాన్నలను మంచిగా చూసుకునేటువంటి సంస్కృతి సాంప్రదాయాలు ఉండే మన దేశంలో. వాస్తవానికి ఈ టీవీలు ఈ సినిమాల ప్రభావం వచ్చిన తర్వాతనే డబ్బులు ఎక్కువ సంపాదించుకోవడం నేర్చుకున్న తర్వాతనే
ఈ వృద్ధాశయాలు కూడా ఎక్కువ పెరగడం కూడా జరిగింది. అమౌంట్ ఎక్కువ సంపాదించడం కూడా ఈ 15 సంవత్సరాల నుంచే అవుతుంది. దాంతోపాటు అమ్మనాలను కూడా 2-3 లక్షల జీతం వచ్చినా కానీ వాళ్ళు వృద్ధాశ్రయంలో వదిలిపెడుతున్నారు. దాన్ని కూడా మనం ఆలోచన చేయాలి. చూస్తున్నటువంటి ప్రజలందరూ కూడా ఒక్క పాట ఇప్పుడు నువ్వు అన్నావు చూడు పాట, ఆ పాటను వేసుకొని అన్న చక్కగా పాడుతున్నావు. నీ గొంతు కూడా బాగుంది. నువ్వు నేను అనుకుంటున్నా నువ్వు కేసీఆర్ తోటి కూడా నువ్వు కారు తోలినవాట నాకు తెలిసింది. నిజమేనా? అన్న పాటలు ఏమన్నా వస్తాయా? అన్న పాటలు ఏమన్నా వస్తాయా? కేసీఆర్ అన్న పాటలు వస్తాయి. ఆ పాట సరే, ఈ పాట వేసుకో, తర్వాత అన్న పాట దంచు. అమ్మానాన్నలు జన్మిస్తేనే ఈ వ్యవస్థను మనం చూస్తున్నాం కాబట్టి 2-3 లక్షల జీతం వచ్చిన వాళ్ళు కూడా అమ్మనాన్నలను వృద్ధాశ్రయంలో వదలడం కూడా చాలా బాధాకరం. ఈ 15-20 ఏళ్ళ నుంచే నడుస్తున్నది కాబట్టి ఇవన్నిటికీ ప్రభావం కూడా సినిమా సీరియళ్ళ కంటే ఈ దేశం కోసం ఫైట్ చేసినటువంటి వాళ్ళ చరిత్రలు చదవాలి. అంబేద్కర్ కానీ, జ్యోతిరావు పూలే కానీ, సావిత్రిబాయి పూలే కానీ ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలు వాళ్ళ బుక్స్ చదువుకుంటే బాగుంటుందని కోరుకుంటూ, వెనుకట యక్షగానం కానీ, బుర్రకథ కానీ, బుడగదంగాలు కానీ అద్భుతంగా పాటలు ఉండేటి. ఈ ప్రభావాలన్నిటి కూడా కనుమరుగైపోయినాయి కాబట్టి ఏమి సినిమాలు తీస్తున్నారయ్యో ఓ దర్శక నిర్మాతల్లారా. దీనికంటే ముందు సీరియల్ ప్రభావం ఎట్లుందంటే వాస్తవానికి కొన్ని సంవత్సరాలు నడుస్తుంటాయి ఆ సీరియల్. ఆ సీరియల్ ప్రభావం వల్లనే వెనకట ఉన్నటువంటి కుల వృత్తులన్నీ కనుమరుగైపోతున్నాయి కాబట్టి చీకటి పడిందంటే సీరియల్ల మోదురో ఏమి రోజులాయరో అబ్బో సీరియల్ల దబ్బేసో కిందిర ఊరూర బాగుతుందిరా. చీకటి పడిందంటే అబ్బో సీరియల్ల చీకటి పడిందంటే సీరియల్ల మోదురో ఏమి రోజులాయరో అబ్బో సీరియల్ల దబ్బేసో కిందిర ఊరూర బాగుతుందిరా. ఎనగడ ఎట్లుండేటోళ్ళు ఎవల కన్నా ఆపదొస్తే అందరొక్క కాడ చేరి చక్కదిద్దుకునేటోళ్ళు ఎవరన్నా ఈ రోజుల్లో ఆవుదుగుని సత్తే ఇంటోళ్ళు ఇద్దరు తప్ప ఇరుగు పొరుగుగా నరారు. సీరియల్ల హీరోయిని ఉత్తుత్తగా చచ్చిపోతే గత్తరొచ్చినట్టు వాళ్ళు లబోదివో బతుకుళ్ళు. చీకటి పడిందంటే అబ్బో సీరియల్ల చీకటి పడిందంటే సీరియల్ల మోదురో ఏమి రోజులాయరో అబ్బో సీరియల్ల దబ్బేతో కిందిర ఊరూర బాగుతుందిరో. ఈ టీవీ జెమిని టీవీ తేజ టీవీ మా టీవీ ఏ టీవీ రాదు తిన టీవీల సీరియల్లు రంగు రంగు ఛానళ్ళు పల్లెలకు చేరినాయి. పల్లెల్లో ఉన్నోళ్ళను పరేచాను చేస్తున్నాయి. తిండి లేకపోయినా రంది లేదు వంటుళ్ళు టీవీ సీరియల్లు లేక ఉండలేమంటుళ్ళు. చీకటి పడిందంటే సీరియల్ల మోదురో ఏమి రోజులాయరో అబ్బో సీరియల్ల దబ్బేతో కింది అత్త కోడళ్ళ నడుమ కొట్లాట పెట్టెరో అనుమగల నడుమ చౌడావే చేసెరో. రంగు రంగు ఛానళ్ళు పల్లెలకు చేరినాయి. పల్లెల్లో ఉన్నోళ్ళను పరేచాను చేస్తున్నాయి.
మరి సీరియల్ ప్రభావం కూడా అట్లుంది కాబట్టి వాస్తవానికి పాట ఇరగదీసినవు. అవునక్క. నువ్వు ఉద్యమాల ఎప్పటి నుంచి చేస్తున్నావు, ఏ తారీఖు నుంచి చేస్తున్నావు, ఏ రోజు నుంచి చేస్తున్నావు, నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నావు, నాకు అదొక్కటి చెప్పు. ఓకే అక్క, నేను మరి 1995, 96, 97 నుంచి కూడా కేసీఆర్ సార్ పార్టీ పెట్టక ముందు కూడా వేమగంటి ప్రసాద్ అన్న, నిర్మల కిషోర్ అన్న, గర్జనన్న కానీ వీళ్ళు తెలంగాణ కోసం ఎన్నో పాటలు అప్పటికే ఈ పార్టీ పెట్టక ముందు కూడా తెలంగాణ వస్తే మన బతుకులు బాగుపడతాయని పాటలు ఎప్పుడూ పాడడం జరిగింది. వాళ్ళు వేమగంటి ప్రసాద్ అన్న వాడినటువంటి పాట కూడా ఒక పాట చిన్నగా వినిపిస్తా. చెర 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 మెరుపురు మెరు చెర కన 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 నిప్పులు కల రథాకార్లపై రణం దొరికిన నైదా కొడుకుల గుండెలు చేజా. చెర 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 మెరుపులు మెరు చెర కన 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 నిప్పులు కల రథాకార్లపై రణం దొరికిన నైదా కొడుకుల గుండెలు చేజా. బల 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 జోల్ వీర తెలంగాణ మనది పోరు తెలంగాణ. పోరాడే గడ్డ మనది, రుద్రమ్మ నేల మనది. అడవిలో ఆకులు మేకులు అయ్యరా పిచ్చుక సైతము తండు గట్టెరా కందిరీగ కన్నెర్ర చేజరా కౌసు పిట్టలే కథం దొక్కెరా అని నాకు తెలిసి అన్న మరి 99లోనో 97లోనో పాడిండి ఈ పాట వేమగంటి ప్రసాద్ అన్న. ఆ చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ పాటలు విని ఈ సమాజం కోసం మంచిగా ఈ పాటలు, నా చిట్టి చేతుల చక్కని రాతలు అనే పాట కూడా చింతల యాదగిరి అన్న రాసినటువంటి పాట. మరి ఆ పాటలతోని కూడా ఈ నేర్చుకోవడం జరిగింది వాస్తవానికి. నువ్వు అప్పటి నుంచి పాటలు పాడుతున్నా అన్నావు కదా అక్క. ఇప్పుడు ఈ మధ్యన గవర్నమెంట్ జాబులు ఇచ్చిరని చెప్పిండ్రు తమ్ముడు, నీకేమన్నా వచ్చిందా? నిజంగా ఉద్యమంలో పనిచేసినటువంటి ఇంకో 200-300 కళాకారులకు 200-300 మందికి రాలేదు. అది మరి ఆ ప్రభుత్వంలో మాత్రం అన్యాయం జరిగింది కళాకారులకు వాస్తవానికి. చాలాసార్లు చెప్పినాము, కేటీఆర్కి కానీ కవితకు కూడా చెప్పినాము. మరి ఇప్పుడు ఏమన్నా అవకాశము ఈ ప్రభుత్వంలోనన్నా ఉంటుందేమో అని అనుకుంటున్నాము. ఇప్పుడు అనుకుంటానరా మీరు ఇయ్యాల మాకు గవర్నమెంట్ జాబులు, మేము కళాకారులం ఎప్పటి నుంచో పల్లెల పాటలు పాడుతున్నాం, మాకు ఏమి దారి లేకుండా అయిపోతాం, మేము పాటమ్మని నమ్ముకున్నాం కదా. మరి పాటమ్మ ద్వారా మాకు కొంచెం గవర్నమెంట్ జాబు మీరు ఇయ్యాలని ఏమన్నా మీరేమన్నా పోరాటం కొట్లాటం ఏమన్నా చేస్తుండ్రా? ఇయ్యాలి, తప్పకుండా కూడా ఇయ్యాలి. ఎందుకంటే 14 సంవత్సరాలు రాముడు వనవాసం పోయిండో పోలేదో మేము చూడలేదు, కానీ తెలంగాణ కోసము మా సమయాన్ని, మా యవ్వనాన్ని, భార్య పిల్లలను వదిలిపెట్టి, అమ్మానాలను వదిలిపెట్టి, చదువును కూడా వదిలిపెట్టి పక్కకు పెట్టేసి తెలంగాణ ఏకైక మార్గమని తెలంగాణ కోసం నడుముకు డప్పు వేసుకొని కాలుకు గజ్జెలు కట్టుకొని ఊరూర తిరిగినటువంటి కళాకారులకు పేన ప్రభుత్వంలో మాత్రం అన్యాయం జరిగింది. ఈ ప్రభుత్వం అన్న మమ్మల్ని ఆదుకోవాలని మీ ఛానల్ ద్వారా కూడా మేము ప్రత్యేకంగా కోరుకుంటున్నాము. రేవంత్ రెడ్డి సార్ను కూడా ఇస్తారు అని అనుకుంటున్నాము, మేము అడుగుతున్నాము. సరే తమ్ముడు, మీరు ఇప్పుడు పోరాడాలి, మాకు జాబులు రావాలని మీరు కోరుకుంటారు. అవునక్క. సరే తమ్ముడా, ఇంకా ఏమన్నా మంచి మంచి పాటలు మన పల్లెలల్లా అక్కలు చెల్లెళ్ళు నాటుకు గంపలు వేసుకొని కోలాటాలు వేసేటప్పుడు, బతుకమ్మలు ఆడేటప్పుడు, కోత కోసేటప్పుడు, మంచిగా మన తోటలు ఏరేటప్పుడు, నాటేసేటప్పుడు, ఇవన్నీ పాటలు ఫుల్ పాటలు ఉంటాయి కదా, అల్ల ఒక్క పాట పాడాలి, నువ్వు వినాలి. ఓకే. వాస్తవానికి కూడా అక్క, ఈ చదువు గురించి కానీ, కట్నాల గురించి కానీ, బాడల సైనికుని గురించి కానీ ప్రజలు ఉపయోగపడేటువంటి పాటలు 20 ఏళ్ళ నుంచి కూడా మేము నేర్చుకోవడం జరిగింది. వాస్తవానికి మీరు అన్నట్టు ఆ కలుపు పాటలు కాకుండా రైతన్న కూడా ఎట్లా ఉండే అంటే రైతన్న బాధలు కూడా చెప్తాను నేను. వాస్తవానికి భారతదేశంలో సైనికులు ఎట్లనో రైతులు లేకపోతే కూడా మనకు భోజనం దొరకదు. కాబట్టి మా ఊరి పునాది రాళ్ళు, పూలన్నాల చెమట చుక్కలు, మా పల్లెలో పొంగే సీరులు, అవి గోదావరి తల్లి అలలు, మా ఊరు చివరాన మామిడి కొమ్మల్ల కూసింది కోయిలా, మా పల్లెలో జనపాదాలు ఎన్నెన్నో పాడరు, గోదావరి ఎలలాగా నీ బ్రతుకు ఆటలో కూడరు, ఆరేవునే దాడి ఏరులో దానవాడరు, మా ఊరి పూలాది రాళ్ళు, పూలన్నాల చెమట సుక్కలు, మా పల్లెలో పొంగే సీరులు, అవి గోదావరి
దారి పట్టగా సావి నీడల ఉన్న దూడ తల్లిని చూస్తే చెంగు చెంగున గంతులేయగా పాటలతో పొత్తుగుకేదాకా నా పల్లె పులి మేర మారు మోగును మాయమ్మలో కనుగన్న నా పల్లెలో ఈ భూమిలో నా జన్మే ఇంకా ధన్యమో మా ఊరి పునాది రాళ్ళు పూలన్నలతే మట సుక్కలు మా పల్లెలో పొంగే సిరులు అవి గోదావరి తల్లి అలలు ఓలియలో ఓలియలో ఓలియ ఓలియ ఓలియలో ఆకాశాన వెలిగే సూర్యుడు మా పల్లెలోని సంబరాల దుతి సంతోషాన్ని మాతో పంచుకొను చెరువు నీళ్ళపై ఆడురు కోలాట మాడుతూ ఆడగా అడవుల్లో తిరిగేటి జింకమ్మ ఆ కోలాట గరువులు వింటూ మా తోడు నీడగా పాడురు మా పల్లె పక్కుల్లో అమ్మవాటలో కూడా వెన్నెలలే తీడురు మాయమ్మరు ననుగన్న నా పల్లెలో ఈ భూమిలో నా జన్మే ఇంకా ధన్యమో మా ఊరి పునాది అబ్బబ్బబ్బా తమ్ముడు, నువ్వు ఈ పాట పాడుతంటే మేము చిన్నప్పుడు సేన బండ్లు కోతకు నాటుకు పోయినాయి అన్నీ నాకు ఎరకైతున్నాయి. అసలు అన్ని గుర్తుకొస్తున్నాయి నాకు. సమాజం కూడా మంచిగా చదువుకోవాలి, చదువుతోని ఈ సమాజంలో ఉన్నటువంటి వ్యవస్థలను మనమంతా కూడా మార్చే దిశ వైపు నడవాలని కోరుకుంటూ చదువుల తల్లివమ్మ సావిత్రిబాయి పూలే మహిళలకు చదువు నేర్పిన మహనీయురాలివమ్మ నీ త్యాగం మేము మరువము సావిత్రిబాయి పూలే నీ పోరు బాట నిడువము సావిత్రిబాయి పూలే మేము మరువము సావిత్రిబాయి పూలే పోరు బాట నిడువము సావిత్రిబాయి పూలే అంబేద్కర్ పూలేలు పుట్టిన మహారాష్ట్రం సాతారా జిల్లాలో నయగాము గ్రామమందు జనవరి 3 నాడు ఈ జన్మదినము తల్లి ఆ మహిళల బతుకుల్లో సావిత్రిబాయి పూలే మరువని దినము అమ్మ సావిత్రిబాయి పూలే నీ త్యాగం మేము మరువము సావిత్రిబాయి పూలే నీ పోరు బాట నిడువము సావిత్రిబాయి పూలే అడుగడుగున ఆడోళ్ళ అనజీవేత దూసి అడబిడ్డలైన మాకు చదువెందుకండ్రు ఆళ్ళు నేర్వకుండా జ్ఞానాన్ని ఎరగమన్ను ఆళ్ళు నేర్పినట్టి మా మొదటి గురువువమ్మ విజ్ఞానమిచ్చినట్టి విజ్ఞాన జ్యోతివమ్మ చదువుల తల్లివమ్మ సావిత్రిబాయి పూలే మహిళలకు చదువు నేర్పిన మానీయురాలివమ్మ నీ త్యాగం మేము మరువము సావిత్రిబాయి పూలే నీ పోరు బాట నిడువము సావిత్రిబాయి పూలే బడి పంతులమ్మ వయ్యి బోధాన చెయ్యబోతే అలుకో నీళ్లు తల్లి ఏలలా చేసినారు అనరాని మాటలంటూ తక్కువగా చూసినోళ్ళే తక్కువన్న వాళ్ళ నీకు సావిత్రిబాయి పూలే సెల్యూటు చేసినారే సావిత్రిబాయి పూలే సెల్యూటు చేసినారే సావిత్రిబాయి పూలే అబ్బబ్బబ్బబ్బబ్బా తమ్ముడు,
అద్దరగొట్టిన పాటలు అక్క మా మెగా 9 టీవీ తరపున అద్దరగొట్టేసిన పాటలు బాగున్నాయి. నీ పాటలు మళ్ళీ వచ్చే ఆరం తర్వాత మళ్ళీ ఇంకొక కళాకారులతోటి మంచిగా మళ్ళీ మెగా 9 టీవీలో నేను మళ్ళీ ఇంకొకరు మంచి వాళ్ళని తీసుకొస్తా మళ్ళీ వారం. ఓకే, బాగా లైకులు కొట్టండి, షేర్ చేయండి.